హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పీజే. ఇవాళ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఆకాశం మొత్తం మబ్బులు కమ్మేసి ఉన్నాయి. వర్షం అయితే గట్టిగా పడడానికి రెడీ అవుతుంది. చూడండి, వర్షం పడడం వల్ల యూసేజ్ ఎన్ని ఉన్నాయో అలానే దానివల్ల వచ్చే కలిగే నష్టాలు కూడా అలానే ఉన్నాయి. ఈ ఎండాకాలంలో వర్షం పడడం వల్ల కొద్దిగా చల్లదనంగానే ఉంటుంది. బట్ వచ్చేసి మన సరౌండింగ్లో వచ్చేసి మొత్తం మొక్కజొన్న అనేది వింజమూరు మా చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చేసి మొక్కజొన్న వేస్తున్నారు. వాళ్ళకి మొత్తం వచ్చేసి ఇప్పుడే కాపుకి వచ్చింది కాబట్టి ఆ మొక్కజొన్న మొత్తం వచ్చేసి ఈ వానకి మొత్తం పైరు అనేది దెబ్బతింటుంది. సో రైతుకి మొత్తం లాస్ వస్తుంది. ఇందువల్ల కొద్దిగా వర్షం అనేది రాకపోవడమే బెటరు. బట్ ఈ ఎండాకాలం వచ్చేసి ఎండలు మటుకు గట్టిగా కొడుతున్నాయి, వడదెబ్బలు గట్టిగా ఉంటున్నాయి. కాబట్టి కొద్దిగా వర్షం పడడమే బెటరు. పడినందువల్ల కొద్దిగా చల్లబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. లైట్గా గాలి మటుకు మామూలుగా వేయడం లేదు. గాలి మటుకు గట్టిగా తోలుతుంది. ఈ గాలి తోలడం వల్ల ఏమవుతుందంటే కరెంట్ తీగలు ఒకదానికి ఒకటి మెల్లిపడడం, నెక్స్ట్ కరెంట్ స్తంభాలకు కూలిపోవడం వల్ల గ్రామాలకి సప్లై కూడా ఉండదు, కరెంట్ సప్లై అనేది. అలానే వచ్చేసి చెట్లు కూడా రోడ్డుకి అడ్డంగా ఇరిగిపోతాయి. వర్షం అయితే ఇప్పుడే చూడండి ఇలా లైట్గా స్టార్ట్ అయిపోయింది. అందువల్ల వర్షం వచ్చేసి ఒకటే జల్లు కుడతానే ఉంది, ఒక్కొక్క చిన్న పడతానే ఉంది. గాలి మటుకు వామదుడిలో ఉన్న చూడండి వేప చెట్టు ఎలా ఊగుతుందో అలాగే గట్టిగా కొడుతుంది. ఎలిపరి కూడా ఇంటి లోపలికి గట్టిగా వస్తుంది వర్షం. కొద్దిగా వర్షానికి కూడా ఎలిపరి. ఇప్పుడు వచ్చేసి వర్షం పడడం వల్ల పశువులకి అయితే గట్టిగా యూజెస్ ఉంటాయి. ఈ ఎండాకాలం పశువులకి ఎక్కడ పచ్చి మేత అనేది దొరకదు కాబట్టి ఈ వర్షం వల్ల కొద్దిగా పచ్చి మేత దొరుకుద్ది. చూద్దాం ఏమవుతుంది అంటే మనం అనుకున్న విధంగానే చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే గట్టిగా స్టార్ట్ అయిపోయింది. చెట్లు కానీ నెక్స్ట్ పోతే వామదొడ్లో పరదాలు చూడండి ఎలా ఎగురుతున్నాయో, మామూలుగా లేదు. చూడండి ఆ యాప్ చెట్టు చూడండి ఎంత ఇదిగా ఊగుతుందో గాలికి. దీనివల్లనే కొద్దిగా మనకి వచ్చేసి చెట్లకు కొన్ని నీళ్ళు రావచ్చు. రేపు మార్నింగ్ వెళ్ళా చెట్లు ఇరిగిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనం అనుకున్న విధంగానే మార్నింగ్ చూసాక చెట్లు అయితే పడిపోయి ఉన్నాయి. రోడ్డుకి అడ్డంగా చూడండి. ఇవి వచ్చేసి జేసీబీ పెట్టి తొలగిస్తే కానీ మనకి రోడ్డు వచ్చేసి క్లియర్ అవ్వదు. బైకులు అదిగండి సైడ్ నుంచి వెళ్తున్నాయి. మొత్తం రోడ్డు మొత్తం అడ్డంగా పడిపోయి ఉన్నాయి. ఇదిగోండి ఈ రన్నింగ్లో కూడా మళ్ళీ వచ్చేసి ఇంకొక దగ్గర కూడా చెట్లు మొత్తం నేల కొరిగినాయి. మొత్తం వచ్చేసి భలే మంచిగా ఇరువైపులో చెట్లు ఉన్నాయి రోడ్డుకి. బట్ ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇరిగిపోయి పడిపోయి ఉన్నాయి. ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్, ఇవాళ వచ్చి రాత్రి పడ్డ వర్షానికి మా చెర్లేకైతే వాటర్ వచ్చాయి. ఈ పశువులకి తాగడానికి డ్రింకింగ్ వాటర్గా కూడా యూజ్ అవుతాయి. మొత్తం మా చుట్టుపక్కల పొలాలు మొత్తం ఎర్రమట్టి నేలలు కాబట్టి మొత్తం వాటర్ అంతా ఎర్రగా ఉన్నాయి. ఇవి వచ్చేసి పశువులకైతే లక్కీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పీజే. థ్యాంక్ యూ.